గతంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పట్లో న్యాయస్థానాలు మేనేజ్ చేస్తారంటూ చంద్రబాబు గారి మీద తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ కేసు పట్టుకున్నా సరే వెంటనే ముందస్తు బెయిల్ వచ్చేస్తుంది, లేకపోతే కనుక వాళ్ళకి పార్టీ వారిని నోటీసులు అంటారు, ఇంకా అసలు విచారణ ఏది జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నటువంటి. అయితే కోర్టులు ఏది రాజకీయం ఏది వాస్తవం అన్నటువంటిది ముందుగానే కనిపెడతాయనడానికి సాక్ష్యం ఇప్పుడు అదే అంశాలు. ఆ రోజున వాళ్ళకి ఎట్లాంటి వెసులుబాటు వచ్చిందో ఇప్పుడు వీళ్ళకి అదే వెసులుబాటు వస్తుంది. తాజాగా చూస్తే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి బెయిల్ మంజూరైంది. లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, ఆర్కే, సజ్జల, దేవినేని అవినాష్లకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. చంద్రబాబు నివాసం మీద దాడి కేసులో జోగి రమేష్కి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నెల 16 వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ఈలోపుగా వీళ్ళే దాని వెనకాల ఉన్నారన్నటువంటి సాక్ష్యాలు ఏమన్నా చూపిస్తే అప్పుడు అరెస్ట్కి ఓకే చేస్తుంది. అరెస్ట్ మీద స్టేని తొలగిస్తుంది. అలా కాకుండా వీళ్ళని ప్రశ్నిస్తేనే అది జరుగుతుంది. అంటే ముందు ప్రశ్నించి తేల్చుకురమ్మని చెప్తుంది. ఇప్పటికి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ప్రశ్నించి వాళ్ళ చేత స్టేట్మెంట్లు. ఇప్పుడు ఇవాళైతే ఎవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త స్టేట్మెంట్ని తీసుకున్నారు. అది చెల్లుబాటు కాలేదు కోర్టులో.